హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మియాపూర్ ఫార్మ్స్. ఇది డ్రాగన్ ఫ్రూట్ ట్రెల్లిస్ మెథడ్ అండి. యాక్చువల్గా మేము తోటకెళ్ళే దారిలో టూ సైడ్స్ మేము ట్రెల్లిస్ మెథడ్ యూస్ చేసాము. ట్రెల్లిస్ మెథడ్ అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా పోల్ సిస్టంలో చూసే ఉంటారు మీరు అందరూ. పోల్ సిస్టంలో ఒక పోల్ నిలబెట్టి దానిపైన టైర్ కానీ రింగ్ కానీ పెట్టి దానికి రౌండ్గా ఒక 4 చెట్లు పెట్టేసి ఎక్కువ బంచెస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ట్రెల్లిస్ అలా కాదండి. ట్రెల్లిస్ సిస్టంలో ఏముంటుందంటే, పోల్ టు పోల్ ఒక 10 ఫీట్ విడ్త్ పెట్టేసుకొని దాని మధ్యలో మనం ఒక 20 నుంచి 22 చెట్లు పెట్టుకోవచ్చు. అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ చెట్లన్నీ పెట్టి అధిక దిగుబడి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా పోల్కి ఆల్రెడీ పోల్ టు పోల్ మీరు జేవైర్ చూస్తున్నారు. ఇది చెట్టు చూడండి, ఆల్రెడీ వైర్కి రీచ్ అయిపోయింది. పైకి వచ్చిన తర్వాత మనం ఒక 10 నుంచి 12 ఇంచ్ వదిలేసి కట్ చేసేస్తే మనకు పిలకలు అనేది ఎక్కువ వస్తాయండి. 3-4 పిలకలు వస్తాయి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ అవ్వడం వల్ల వెయిట్ ఎక్కువ పడుతుంది. సో అప్పుడు మనం జేవైర్స్ ఈ టైం వరకు రెడీగా పెట్టుకోవాలి, ఇన్స్టాల్ చేసేయాలి ఆ బ్రాంచెస్ పెద్దగా కాకముందే. ఎందుకంటే వాటి మీద వెయిట్ వస్తుంది. చిన్న చిన్న బర్డ్స్ వచ్చినప్పుడు చీమలు వస్తాయి చూడండి. చీమల గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జనరల్గా డ్రాగన్ ఫ్రూట్ చెట్టును చీమలు అధికంగా తింటాయండి. అది ఎక్కడ తింటాయి, ఎందుకు తింటాయి, ఏ టైంలో తింటాయి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, జేవైర్స్ ఆల్రెడీ 2 మేము సపోర్ట్కి ఇచ్చామండి, చెట్టు అటు ఇటు పడిపోకుండా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. పైకి జేవైర్ పైన రీచ్ అవ్వగానే మనం ఒక 10 ఇంచ్ వదిలేసి కట్ చేస్తాం కదా, అక్కడ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఇక్కడ మధ్య మధ్యలో ఈ విధంగా పోల్స్ సపోర్ట్ కూడా ఇచ్చాము చూడండి. ఇక్కడ 3 బ్రాంచెస్ వస్తున్నాయి, అట్లా 3, 4, 5 లేదంటే కొన్నిటికి 1, 2 కూడా రావచ్చు. మీరు గమనిస్తున్నారా, ఇక్కడ మధ్యలో పట్టీ ఒకటి ఇచ్చాము. ఇది చూడండి, యాంగులర్ పట్టీ. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది అన్ని పట్టీలకు ఇస్తే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. జనరల్గా చూడండి, అటు ఇటు నట్ బోల్ట్ వేసేసాము, హెవీ ఉంటుంది అది. సో వెయిట్ చాలా వస్తుందండి ఫ్రూట్స్ వచ్చినప్పుడు. అప్పుడు వెయిట్ ఆపడానికి ఇలాంటి యాంగులర్ పట్టీ ఒక 5 పోల్స్కి ఒకటి ఇచ్చాము. మళ్ళీ తర్వాత 8 mm 10 mm రాడ్స్ ఆ పోల్లో ఉన్న హోల్ ప్రకారంగా రాడ్స్ ఇచ్చాము చూడండి. 1, 2, ఇది 3, ఇది 4. నెక్స్ట్ మళ్ళీ 5th పిల్లర్కి మళ్ళీ యాంగులర్ పట్టీ ఇచ్చాము. ఎందుకంటే హెవీ లోడ్ని బేర్ చేయడానికి ఏదో ఒక స్ట్రాంగ్ మెటీరియల్ ఉండాలన్న విధంగా అది యూస్ చేసాము. డ్రిప్ ఇరిగేషన్ కూడా చూడండి, కిందే ఇచ్చేసాము మేము ఆల్రెడీ. కింద జేవైర్ కట్టేసి దానికి పైప్ పెట్టేసి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. ఇది లోపలికి వెళ్ళే దారి అండి. దారి పొడవునా ఆల్రెడీ పోల్స్ అన్నీ వేసేసి ప్లాంటేషన్ చేసాము. ఈ ఇయర్ జూన్ జూలైలో వస్తే కొన్ని ఫ్రూట్స్ రావచ్చండి. చెట్టు పెట్టి కూడా ఆల్రెడీ 7 to 8 months అయింది. డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.